భారతదేశం యొక్క రాష్ట్రగానం జనగణమన. నిజానికి రాష్ట్రగానం అంటే ఏంటో మీకు తెలుసా? రాష్ట్రగానం అనేది ఆ దేశం యొక్క చరిత్ర మరియు పరంపరను రిజంబుల్ చేసే విధంగా ఉంటుంది. రాష్ట్రగానం అనేది దేశం యొక్క గొప్పతనం వివరించడమే కాకుండా దేశంలో ఉన్న వారందరినీ ఒక్కరిగా చేసే విధంగా ఉండాలి. జనవరి 26, 1950లో జనగణమన రాష్ట్రగానాన్ని భారతదేశం యొక్క నేషనల్ యాంథమ్ గా ప్రకటించారు. జనగణమన నేషనల్ యాంథమ్ ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించాడు. ఇండియన్ నేషనల్ యాంథమ్ మొత్తం 52 సెకండ్లు ఉంటుంది. ఒక్కోసారి సందర్భాన్ని బట్టి కొంచెం తక్కువ సమయంలో కూడా నేషనల్ యాంథమ్ ని పాడతారు. అందులో కేవలం 20 సెకండ్లోనే నేషనల్ యాంథమ్ ని పాడేస్తారు. ఆ 20 సెకండ్లలో కేవలం రాష్ట్రగానంలోని మొదటి మరియు చివరి పంక్తులనే పాడతారు. గణతంత్ర దినోత్సవం మరియు స్వతంత్ర దినోత్సవం రోజున దేశంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, గవర్నమెంట్ ఆఫీసుల్లో మరియు ఇప్పుడు సినిమా వేసే ముందు కూడా నేషనల్ యాంథమ్ ని ప్లే చేస్తారు. మరి ఈ వీడియోలో మొట్టమొదటి రాష్ట్రగానం ఎప్పుడు పాడారు మరియు అది పాడడం వెనక ఉన్న కారణం ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1911 ముందు వరకు భారతదేశం యొక్క రాజధాని బెంగాల్ గా ఉండేది. బెంగాల్ అంటే కోల్కతా. 1905లో బెంగాల్ ఎప్పుడైతే విభజించబడిందో సాధారణ ప్రజలు ఆందోళనకారులుగా మారి బంగ్ బంగ్ అనే ఆందోళన నినాదాలు చేసేవారు. అప్పుడు బ్రిటిషర్స్ కలకత్తాని కాకుండా ఢిల్లీని ఇండియా యొక్క రాజధానిగా మార్చారు. ఇక అప్పటి నుండి మెల్లిమెల్లిగా భారతీయుల్లో స్వతంత్ర దేశం రావాలనే భావన పెరుగుతూ వచ్చింది. ఇక అప్పుడే కలకత్తాలో మొట్టమొదటిసారిగా జనగణమన అధినాయక జయతే అన్న గీతానికి జన్మనిచ్చింది. దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ఒక కవిత రూపంలో రచించాడు. ఈ రాష్ట్రగానాన్ని డిసెంబర్ 27, 1911లో కలకత్తాలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాన్యువల్ సెరమనీలో 2వ రోజున పాడారు. మరియు అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడైన బిషన్ నరేందర్, భూపేంద్రనాథ్ బోస్, అంబికా చంద్ మజుందార్ వంటి నేతల ముందు ఈ రాష్ట్రగానాన్ని ఆలపించారు. 1911లో కలకత్తా నుండి ఢిల్లీకి స్థానాంతరూపం చేసినప్పుడు అప్పుడు ఢిల్లీ దర్బార్ మొదలైంది. ఇంగ్లాండ్ దర్బార్ ఢిల్లీలో పెట్టినప్పుడు ఇంగ్లాండ్ రాజు అయిన జార్జ్ ఫైని ఇన్వైట్ చేశారు. ఇంగ్లాండ్ రాజు ఆ సెరమనీకి వస్తున్నందున రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఒక పాట రాయమని బ్రిటిషర్స్ చెప్పారు. అప్పుడు ఠాగూర్ ఫ్యామిలీలోని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవారు. అలా ఎప్పుడైతే ఠాగూర్ కి సెరమనీలో పాట రాయమని చెప్పారో అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనని ఒక కవిత రూపంలో రాశాడు. అంతేకాకుండా భారతదేశం యొక్క రాష్ట్రగానానికి మ్యూజిక్ అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి. ఫేమస్ కవి అయిన జేమ్స్ కజిన్ యొక్క వైఫ్ మార్గరెట్ ఇంగ్లీష్ లో రాష్ట్రగానాన్ని నేషనల్ యాంథమ్ ని ట్రాన్స్లేట్ చేసింది. ఆ సమయంలో మార్గరెట్ థియోసోఫికల్ కాలేజ్ లో ప్రధాన అధ్యాపకులుగా పనిచేసేవారు. ఆ తర్వాత రాష్ట్రగానాన్ని కెప్టెన్ ఆబిద్ అలీని హిందీలో అనువదించమని సుభాష్ చంద్రబోస్ చెప్పాడు మరియు కెప్టెన్ రామ్ సింగ్ దానికి సంగీతాన్ని అందించాడు. 1911లో ఢిల్లీ దర్బార్లో రాజు సెరమనీ కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ 5 పేజీల ఒక కవితను రాశాడు మరియు 5 పేజీల్లో మొట్టమొదటి పేజీలో ఈ జనగణమన కవితను రచించాడు. ఆమార్ సోనార్ బాంగ్లా అనేది బంగ్లాదేశ్ యొక్క రాష్ట్రగానం. అది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రచించాడు. దాన్ని బట్టి 2 దేశాలకు రాష్ట్రగానాన్ని రాసిన మొట్టమొదటి కవిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ను చెప్పుకుంటారు. చూశారు కదా భారతదేశం యొక్క నేషనల్ యాంథమ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.